6 ఏళ్ల వయసులో స్కూల్కి వెళుతూ తన స్నేహితులతో కలిసి ఆడుతూ పాడుతూ ఉండే సమయంలో ఇంతలోనే ఆ పిల్లాడి జీవితంలో అనుకోని సంఘటన. మెడ నుండి క్రింద భాగం అంతా కూడా పక్షవాతం. దీనివల్ల శరీరం మొత్తం కదలిక లేదు. చివరికి ఆ పిల్లాడికి శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది అయిపోయింది. డాక్టర్లు దీన్ని పోలియోగా నిర్ధారించారు. ఇప్పుడంటే పోలియోకు టీకా ఉంది, అప్పట్లో పోలియోకు టీకా లేదు. ఇలా తన జీవితంలో ఎవరికి లేనన్ని కష్టాలు బాధల మధ్య బ్రతికి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. నమ్మశక్యంగా లేని ఇతని జీవితం గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని చివరిదాకా చూడండి. 1952వ సంవత్సరం పాల్ అలెగ్జాండర్కు 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక్కసారిగా పోలియో వచ్చి తల తప్ప మిగతా శరీర భాగం అంతా కూడా కదల్చలేని పరిస్థితి. శ్వాసించడం కూడా కష్టంగా మారింది. దీంతో డాక్టర్లు ఆయనను ఒక బాక్స్లో ఉండే మిషన్లో పెట్టారు. ఎందుకంటే ఈయనకు ఊపిరితిత్తులు కూడా పనిచేయవు. దీంతో శ్వాస తీసుకోవడం పూర్తిగా ఇబ్బంది అయింది. దాని వలన శరీరం మొత్తం ఐరన్ లంగ్ అనే మిషన్లో పెట్టారు. తల ఒక్కటే బయటకు కనపడుతుంది, శరీరం మొత్తం లోపలే ఉంటుంది. సాధారణంగా మన శరీరంలో డయాఫ్రమ్ అనే ఒక అవయవము ఉంటుంది. ఇది నిరంతరం సంకోచం వ్యాకోచం చెందుతూ ఉండటం వల్ల అది ఊపిరితిత్తులను పైకి క్రిందకు కదపడంతో మనం శ్వాస తీసుకోగలుగుతున్నాము. కానీ ఈయనకు ఈ డయాఫ్రమ్ కూడా పనిచేయదు. ఈయన ఊపిరి తీసుకోవడం కోసం ఈ మిషన్లో నెగిటివ్ ప్రెషర్ను క్రియేట్ చేయడం వల్ల గాలి తీసుకోగలుగుతున్నాడు. ఇలా చిన్నతనం నుండే ఈయన జీవితం మిషన్లోనే ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ మిషన్ నుండి బయటకు వచ్చినా కొద్దిసేపు మాత్రమే ఉండగలిగేవాడు, అంతకు మించి ఉండలేడు. ఇలా ఆయన దాదాపుగా 78 సంవత్సరాలు ఇలానే ఉన్నాడు. ఒక్కడే అన్ని సంవత్సరాలు ఆ మిషన్లో అలా పండుకొని ఉండి తానంతట తాను కదలలేని పరిస్థితి. అది ఎలా ఉంటుందో ఒకసారి మనం ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా చదువు మీద ఉన్న ఇష్టంతో ఈయన శరీరం ఒత్తిడికి లొంగిపోయినా కానీ మనసు మాత్రం లొంగిపోలేదు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా చదువుకోవాలని తపన. ఒక ఆర్టిఫిషియల్ శ్వాస పరికరం సహాయంతో ఒక యంత్రంలో బందీ అయిన తన మేధస్సుతో ప్రపంచంతో పోటీపడి లా చదివి లాలో ఎగ్జామ్స్ పాస్ అయ్యి లాయర్గా కూడా ప్రాక్టీస్ చేశాడు. అంతేకాదు నోటితో ఒక స్టిక్ను పట్టుకుని దానితో ఇతరులకు ఫోన్ చేయడం, కంప్యూటర్లో టైప్ చేయడం కూడా నేర్చుకున్నాడు. నోటిని ఆయుధంగా వాడాడు. ఇలా ఆయన శరీరం కదలలేకపోయినా ఒక యంత్రంలో ఉండి బ్రతికి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించాడు. ఈయన పోలియో వలన తన జీవితం ఎలా గడిచిందో తాను ఎదుర్కొన్న అనుభవాలను ఒక పుస్తకంగా వ్రాశాడు. దాదాపు 72 సంవత్సరాలు ఐరన్ లాంగ్ అనే మిషన్లోనే ఉండి 78 సంవత్సరాల వయసులో అంటే 2024 ఫిబ్రవరి 11న లోకాన్ని వదిలి వెళ్ళారు. చదవలేని పరిస్థితుల్లో కూడా చదివాడు, జీవించలేని స్థితిలో కూడా జీవించాడు. అంత కష్టమైన పరిస్థితుల్లో కూడా అనుకున్నది సాధించగలిగి ధైర్యంగా బ్రతికాడు. కానీ మనలో చాలామంది చిన్న చిన్న సమస్యలకు బాధపడుతుంటారు. ఈసారి మనం అనుకున్న పనిని జీవితంలో చేయలేము అనుకున్నప్పుడు ఒకసారి ఈయన గుర్తుకు తెచ్చుకుందాం. ఈయనకున్న సమస్యతో పోల్చుకుంటే మన సమస్య చిన్నదే అవుతుంది. ఏదైనా సాధ్యం కాదు అనిపించిన ప్రతిసారి శరీరం కదలకుండానే ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఈయన జీవితాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ పాల్ అలెగ్జాండర్ యొక్క జీవిత చరిత్ర. ఇలాంటి ఆదర్శవంతమైన వ్యక్తుల గురించి తెలుసుకోవడం కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.